నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తునిలో చేతులెత్తేసిన వైసీపీ, యనమల సమక్షంలో మరికొందరు చేరిక. వైసీపీకి 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా ఉండబోదు, నిబంధనలు చెబుతున్నాయన్న పవన్. టీడీపీ రాజకీయ పద్మ వ్యూహంలో వైసీపీ విలవిల, చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా. ఉత్తరాంధ్రలో మండలి ప్రచార జోరు, రఘువర్మకు మద్దతుగా విశాఖ ఎంపీ ఎన్నికల ప్రచారం. రత్నగిరిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న కౌన్సిలర్లు ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమలకు జై కొట్టారు. యనమల సమక్షంలో టీడీపీలోకి వచ్చారు. నమస్కారం అండి. తుని నియోజకవర్గం నుంచి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి 16 మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవడం జరిగిందండి. దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. అయితే పార్టీ ఏదన్నది కాదు, ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని, తునిని అభివృద్ధి పరచాలని మేము అందరం కూడా ఈ సభాముఖంగా ఈ కౌన్సిలర్లు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఇందులోకి మనం ఏ ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదైనా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి. అందరం కూడా ఇష్టంతోనే ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవడం జరిగింది. అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు. దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, ఇవన్నీ కామన్ అండి. కాకపోతే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎవరేంటన్నది వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏం చెప్పక్కర్లేదు. అయితే అందరి తరఫునే నేను యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేస్తామని, ప్రజల్లో మేము మంచి పేరు తెచ్చుకుంటామని సభాముఖంగా మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. తుని మున్సిపాలిటీకి సంబంధించి 16 మంది కౌన్సిలర్లని గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టీడీపీ పార్టీకి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి వారు సహకరిస్తామన్న మాట మాకు ఇవ్వడం వల్ల మేము పట్టణ పురోభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి. కాబట్టి మా 16 మంది కౌన్సిలర్లు తుని పట్టణానికి, తుని నియోజకవర్గం అభివృద్ధికి, అలాగే పార్టీ యొక్క అభివృద్ధికి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలా? అయితే జర్మనీ పోవాల్సిందే, ఎందుకంటే నిబంధనలు వర్తించవు. ఫిక్స్. వైసీపీకి ఈ 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చమత్కరించారు. తొలి రోజున ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి
వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లే ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మీ వాళ్లే మీ పదవికి ఎసరు పెడతారన్న భయమా? మీ పార్టీలో కుతకుతలాడుతున్న కుమ్ములాటలు, అంతర్గత కలహాలు ఇవే మీ రాజీనామాకు అసలైన కారణాలు. మీరెందుకు మీ బుకాయింపులు? కౌన్సిల్లో ముస్లిం పుట్టడానికి మీరు కాదా? పర్వాలేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకుని పక్కకు తప్పుకున్నారు చైర్పర్సన్ మేడం. రాజీనామా చేసిన తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణిపై వాగ్బానాలు సంధించారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇనుగంటి సత్యనారాయణ. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అహంతో సహచర కౌన్సిలర్లను పూచిక పుల్లల్లా చూసినందుకే అభివృద్ధి కోసం మీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా మోకాలడ్డిన మీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. కోర్టు నుంచి ఫుల్ సెక్యూరిటీ తెప్పించుకున్న మీరు మీ ఇంట్లో కౌన్సిలర్లను ఎందుకు దాచిపెట్టారని ఇనుగంటి ప్రశ్నించారు. చేసిందంతా చేసి ఏమీ ఎరుగుదున్నామా అంటూ మున్సిపల్ చైర్పర్సన్ను మాజీ చైర్మన్ ఎద్దేవా చేశారు. ఈరోజు శ్రీ పురపాలక సంఘ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఏలూరు సుధారాణి గారు తుని చైర్మన్ పురపాలక సంఘ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. అందులో భాగంగా చైర్మన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతో చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. అసలు విషయం దాచి వైస్ చైర్మన్ వాళ్ళకి అవుతుందని మాకు తెలుసు, రేపు ఏమో చైర్మన్ కోసం ఇబ్బంది పెడుతున్నారని మేము ముందుగా రాజీనామా చేస్తున్నామని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అన్నది మీకు గత కౌన్సిల్లో 30 మంది కౌన్సిల్లో వాళ్ళ ఒక మనోభావాలు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. టీడీపీలో జాయిన్ అవ్వాలను సుధారాణి గారు మీ హస్బెండ్ చేస్తున్న అరాచకాలు, అవినీతికి, హింసిస్తున్న హింసకి విసుగు చెంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలందరూ చూశారు. మరీ ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే తుని ప్రశాంతత, వాళ్ళ యొక్క వార్డులో డెవలప్మెంట్ కోసం వచ్చామని నిక్కచ్చిగా చెప్పారు. వాళ్ళు అన్నీ చెప్పారు. మీరు ఏమంటున్నారు? వీళ్ళు చైర్మన్ పదవికి మీరు బలం ఉన్నది, చైర్మన్ రేపు పొద్దున్న ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో మీరు రాజీనామా చేస్తామని అన్నారు. మీకు మెజారిటీ ఉంది, మెజారిటీ ఉన్నా కూడా మీరు భయపడి రాజీనామా చేశారంటే కారణం ఏంటి? మీకు మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఫ్రీగా కౌన్సిల్ సభ్యులు మీటింగ్ హాల్ తీసుకొస్తే వాళ్ళు ఇటు టీడీపీకి ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో రెండు మీటింగ్లకి కూడా మీరు గైహాజరయ్యారు. అదేవిధంగా కూడా వాయిదా వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీరు కోర్టుకు వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అధికారులు అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి రమ్మనమంటే మీరు ఎంతో నిరుత్సాహంతో వెనక్కి రాలేదు. ఎందుకు రాలేదు? గతంలో మీరు చేసిన అరాచకాలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు చేస్తారేమో అన్న మీకు గత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. గత 20 సంవత్సరాల్లో ఆ రోజు మీ కౌన్సిల్ ఎలక్షన్లో మేము పోటీ పెట్టిన అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరించి విత్డ్రాల్ చేయించి నామినేషన్ నాడేమో అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఇదిలో పెట్రోల్ బేస్ మంటలు రగిలించి ఎన్ని అరాచకాలు చేశారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ప్రజలకు అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు. ప్రజలకు ఏం చేశారో, మీకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎన్ని ఓట్లు వేశారు, మీకు ఎంత మెజార్టీ ఇచ్చారు అన్నది మీరు ముందు గుర్తుంచుకోండి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు మీకు టీడీపీకి 6,000 పైచీలకు మెజార్టీ తునిపట్నంలో ఇచ్చి మిమ్మల్ని మైనస్లో కూర్చోబెట్టారు. అది గ్రహించండి. ముందు మీరు చేసిన అరాచకాలు ఆటలని తట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి మాజీ మంత్రి గారు చలో తుని అని పిలుపు కార్యక్రమం ఇవ్వబట్టికి మీరే చెప్పారు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చారని. ఆ ప్రజలందరూ వచ్చి తునిపట్నాన్ని వినాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టే మేము తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కేడర్ అందరూ కూడా కాసు కూర్చున్నాం. ఎందుకంటే గతంలో ట్రైన్ తగలెట్టి, పోలీస్ స్టేషన్ తగలెట్టి నాయకుల మీద, వ్యాపారస్తుల మీద పడ్డారు.
అదే అకృత్యాలు ఈ రోజు చేస్తారనే భయంతో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి, రామకృష్ణ గారికి, పట్టణ ప్రముఖులందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది రామకృష్ణ గారిని. ఇలాగ మళ్ళా గతంలో ట్రైన్ తగలబెట్టి చెవిగా చేశారు. మొన్న కరోనాలతో వ్యాపారాలను చిన్నబైన అయ్యాయి. ఇప్పుడిప్పుడే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తేరుకుంటున్నాం. మళ్ళీ ఈ రోజు ఈ అరాచకం సృష్టిస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ట్రైన్ సంఖ్యలు మాకు గుర్తొస్తున్నాయి, మాకు సెక్యూరిటీ కల్పించండి. అందరూ వచ్చి సార్ రామకృష్ణ గారిని, ఎమ్మెల్యే దివ్య మేడం గారిని కోరడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు అందరూ కంటికి రెప్పలా కాపలా కాసి ఏ అరాచకం కానీ ఏది జరగకుండా ఎంతో సౌమ్యంతో మేము మెలిగాం కాబట్టే ఈ రోజు తుని ప్రశాంతంగా ఉంది. మీరు నయానో భయానో క్లీన్ స్వీప్ చేసిన మీ పురపాలనపై ఆశలుడిగిన పట్టణ ప్రజలు డెవలప్మెంట్ కోరుకున్నారు. మార్పు కావాలన్నారు. ఎందుకంట మీపై విసిగివేశారన్న పట్టణ ప్రజలు విజన్ ఉన్న జననేత్రికి ఓట్ల వర్షం కురిపించారని రాజీనామా సమర్పించిన చైర్పర్సన్ ఏలూరి సుధారాణిపై మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి సెటైర్లు వేశారు. కౌన్సిల్లో బలం ఉందని చెప్పుకుంటున్న మీరెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుండేదని, అంతేగాని పరనిందలెందుకని శోభారాణి ప్రశ్నించారు. వార్డుల్లో అభివృద్ధి జాడ కానరానందునే ప్రజలు మార్పు కోరినట్టే సహచర కౌన్సిలర్లు అభివృద్ధి అజెండా చేతబట్టి యనమల నాయకత్వానికి జైకొడుతున్నారని శోభారాణి పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను రాకుండా మీరే మోకాలడిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు తుని పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నుకున్నారు. మరి మొన్న సాధారణ ఎన్నికల్లో కూటమి తరపున దివ్య మేడం గారిని పోటీ చేయడం, చక్కటి తీర్పు ఇచ్చారు. తుని నియోజకవర్గం మార్పు కావాలి, డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో. అంటే ఆ ఆలోచన ఎందుకని వచ్చిందంటారు? ప్రజాప్రతినిధులు చేయకపోవడం వల్ల, ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, వార్డులోనైనా సమస్యలైనా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్స్ అయినా ఎవరినైనా పట్టించుకోకపోతే ఎవరికైనా మార్పు కావాలనుకుంటారు. ఆ మార్పుతోటి ఈరోజు తుని పట్టణంలో మేడం గారికి 15,000 మెజార్టీ వచ్చిన తుని పట్టణమే ఇంచుమించు 6,000గా పైగా మనకి మెజార్టీ ఇచ్చారు. అంటే తుని పట్టణ ప్రజలు మార్పు కావాలని అనుకున్నారు. ఆ మార్పు కావాలనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అటువైపు ఉన్నా తెలుగుదేశం కూటమిలో మనం వెళ్దాము, వార్డుల్లో డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి మనం సహకరిద్దాము, మన టైంలో జరిగినట్టుగా మనకి ఒక తృప్తి ఉంటుంది అన్న ఆలోచనతో తెలుగుదేశం కూటమిని ఆకర్షితులే మరి గత కొన్ని రోజుల క్రితం 10 మంది సుమారుగా కౌన్సిల్ సభ్యులందరూ మార్పు చేయడం జరిగింది, తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఈ రోజు మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో, మనకి ఎవరు ఉండరు, అవమానంగా ఉంటుంది, 30 మందిని గెలిపించుకున్నాం కానీ ఈ రోజు అందరూ 30 మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారన్న ఆలోచనతో ముందుగా వాళ్ళే రిజైన్ చేసేసుకుని ఈరోజు మన మీద బురద జల్లడానికి చూస్తున్నారు. కౌన్సిల్స్ వాళ్ళ వైపు ఉన్నా మనకి సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో కొన్ని రోజుల క్రితం వైస్ చైర్మన్ ఎన్నిక మీరు అందరూ చూసే ఉంటారు. ఎవరు పరుగు పెట్టించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించారు, అందరూ దూరంగానే ఉన్నారు. మమ్మల్ని పరుగు పెట్టించారన్నారు, గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టామన్నారు. ఎవరున్నారు? ఆ వీడియోలో మనమే చూసాం, అన్ని చూసాం. ఒక్కళ్ళైనా ముందుకున్నారా? మన నాయకులు ఎవరు ముందుకు లేరు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. పోలీసులు ఎలా చెప్తే అలా ఉన్నారు. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి సహకరించాలని ఉద్దేశంతో కూటమి నాయకులు ఉన్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు వాళ్ళకి భయం కలిగింది, ఇంకా రేపొద్దున ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా అవమానం పొందాలనే ఉద్దేశంతో చైర్మన్ గా ఆవిడతో పాటు పాపం కౌన్సిలర్స్ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వార్డుల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు. ఈవిడికి చైర్మన్ గా రిజైన్ చేసేయాలనుకున్నా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఎందుకు రిజైన్ చేసేయమంటాం? వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మా వార్డుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉందామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అటువంటి నాయకత్వం గల కూటమి ప్రభుత్వం ఈ రోజు ఎంతో ముందుకు వెళ్తుంది. దివ్య మేడం గారు ఎమ్మెల్యేగా వచ్చింది నుంచి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఒక సీనియర్ నిధులు రాబట్టడంలో ఎంతో సహకరిస్తున్నారు. మనకి నియోజకవర్గం ఈ రోజు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజు ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. నియోజకవర్గంలోనే కాదు, తుని టౌన్ లోనే ఎన్నో చేసాం. ఇప్పుడు ఉప్పరగూడెం డెవలప్మెంట్ అవుతుంది, రామకృష్ణ కాలనీ డెవలప్మెంట్ ఉంది, ఇంకా ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని నిధులు తెప్పించారు. ఇవన్నీ కూడా చూశారు. బరియల్ గ్రౌండ్, మెయిన్ బరియల్ గ్రౌండ్, అది కూడా తొందరలోనే డెవలప్మెంట్ అవుతుంది.
ఇవన్నీ కూడా చూసి సంతోషిస్తే బాగుంటుంది. నన్ను అడిగితే పోనీ వాళ్ళ టైంలోనే ఇవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు కదా. వాళ్ళని ఎప్పుడు ఏది మా టైంలోనే జరిగిందని మేము చెప్పలేదు కదా. కౌన్సిల్ సహకారం కావాలని మేము అడిగాం. కానీ ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అభివృద్ధికి వెళ్ళాలనుకునేటప్పుడు సబ్జెక్ట్ని ఆమోదించాలి. కౌన్సిల్ ఆమోదిస్తేనే ముందుకు వెళ్తుందని తెలిసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఆమోదిస్తే పట్టణ ప్రజలు ముందు వాళ్ళని అభినందిస్తారు. మున్సిపల్ టైంలో అభివృద్ధి జరుగుతుందని వాళ్ళని అభినందిస్తారు కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ఇటువంటి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వాన్ని వేరే రకంగా అవమానపరిచి కూటమి ప్రభుత్వంలో మాకు ఇబ్బంది పెడుతున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు, ఏవైనా నిందితులుగా చూస్తున్నారు, ఇవన్నీ అనడం సమంజసం కాదు. దానికి మేము ఖండిస్తున్నాం పూర్తిగా. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు రాజీనామా పురపాలకుల్లో దాగిన అంతర్గత లుకలుకలు పరాకాష్ట అని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. మాజీ చైర్మన్లు ఎనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, సీనియర్ నేతలు మల్లా గణేష్, చొప్పా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాటకీయ పరిణామాలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి నిరోధక శక్తులకు ఇదో గుణపాఠమన్న చొప్పా సత్యనారాయణ లోపాలను గుర్తుంచుకోకుండా టీడీపీపై బురద జల్లే ప్రయత్నం సుధారానికి తగదని చొప్పా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కొన్ని మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి పరిణామాలను అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అటువంటి పరిపాలన చేయాలన్నా చెందాలన్నా తెలుగుదేశం పార్టీతో చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వైఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఎవరిని ఎటువంటి ఇబ్బందులు కూడా గురిచే కాకుండా వారు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని కూడా బెదిరించారు, గుండాయుధం చేశారు, రౌడీలు వచ్చారు. ఇది చెప్పడం కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎందుకంటే 1983 నుంచి కూడా ఒక శాంతియుతమైన వాతావరణాన్నే యనమల రామకృష్ణ గారు నేర్పారే తప్ప అరాచకాలు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ ఇటువంటి సంస్కృతిని ఏ రోజు కూడా వాడిని ప్రోత్సహించలేదు. ఎప్పుడు కూడా అభివృద్ధి అభివృద్ధి అంటూనే నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం తప్ప ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కూడా ఎటువంటి పరిస్థితులైనా సరే ఆయన చేసేవాడు కాదు. అలాంటిది ఈరోజు రౌడీలతోటి గూండాలతోటి అందరూ కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అటువంటి అన్ని అభండాలు మోపడం తప్ప అవన్నీ కూడా కరెక్ట్ కాదని సభాముఖంగా నేను ఖండిస్తున్నాను. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు పనితీరు మార్చుకోకపోతే ఇంటికే వెళ్లిపోవలసి వస్తుందని జిల్లా కలెక్టర్ సగిలి శాన్మోహన్ అన్నారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో రత్నగిరి ఆలయానికి 7వ ర్యాంకు రావడంపై దానికి గల కారణాలను విచారణ నిమిత్తం సోమవారం కలెక్టర్ అన్నవరం కొండవైపు విచ్చేసి క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కలెక్టర్ సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం దర్శనం క్యూలైన్ల ప్రసాదం విక్రయించే కౌంటర్లు, ప్రసాదం తయారు చేసే కేంద్రము, అన్న సంతర్పణ విభాగము, వసతి గదులు ఇచ్చే కార్యాలయం వద్ద తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రదేశాల వద్ద భక్తులకు సౌకర్యాలపై కలిగే ఇబ్బందులను అడిగారు. అయితే కొన్ని చోట్ల సదుపాయాలు బాగానే ఉన్నా వసతి గదులు ఇవ్వటం లేదని, ప్రతి సంవత్సరం వస్తున్న ఇదే సమస్య ఎదురవుతుందని విజయవాడకు చెందిన ఒక భక్తురాలు కలెక్టర్కి చెప్పడంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల సౌకర్యాలు తెలిపే బోర్డులు లేవని, సేవలకు సంబంధించి భక్తులు కొనుగోలు చేసే సేవా టికెట్లకు డిజిటల్ పేమెంట్లు లేకపోవడంపై కలెక్టర్ మరింత అసహనం వ్యక్తపరిచారు. అనంతరం అధికారులతో సమీక్షించిన అనంతరం కలెక్టర్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. టాయిలెట్స్ బాగానే ఉన్నాయా? భోజనం ఎక్కడ చేశారు? మీరు తెచ్చుకున్నారా? ఇద్దరే వచ్చారమ్మా? అందరూ వచ్చారు. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నారు. ప్రసాదం పోవటంలో కూడా 4 పేమెంట్ నేను ఒకసారి చూద్దాం. మీరేమో చూస్తున్నారు? ఎక్కడ నివాసుకున్నారు? ఇప్పుడు చెక్కర్ దగ్గర డాక్టర్కి వెళ్ళిపోయారు. మీరు ఎంతమంది వచ్చారమ్మా? థ్యాంక్ యూ. మెంబర్స్ అందరూ కలిసి చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ కొన్ని చోట్ల శానిటేషన్ కానీ, తర్వాత కొన్ని చోట్ల క్యాష్ పేమెంట్స్ ఇంకా జరుగుతున్నాయి. సో అలాంటి చోట్ల ఆన్లైన్ పేమెంట్స్ చేయించుకోవడం, ఇలాంటి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. మీదట ఎవ్రీ మంత్ ఒకసారి ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని అలాంగ్ విత్ రెవెన్యూ అండ్
ఎంపీడీఓస్తో కూడా ఏదైనా గుడికి సంబంధించి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటూ రావాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ ఒక 8-9 ఐటమ్స్ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ 1 మంత్కి వచ్చేటప్పటికి అది క్లోజ్ చేసుకొని సో భక్తులకి ఇంకొక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాకపలపాటి రఘువర్మకు ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ మద్దతు పలకాలని కోరుతూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గణబాబుతో పాటు ఎంపీ భరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బలపరిచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకు విశేష ఆదరణ లభిస్తుందని, ఉత్తరాంధ్ర టీచర్స్ అందరూ రఘువర్మకు మద్దతివ్వాలని కోరారు. గణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పట్ల గలమెత్తిన వ్యక్తి రఘువర్మ అని, ఈయన పరితనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇరు పార్టీలు బరిలోకి దింపారన్నారు. ఉపాధ్యాయుల పట్ల అంకిత భావంతో పనిచేసే వ్యక్తి రఘువర్మను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీచర్స్ ఉపాధ్యాయుల నుంచి ఉండేటువంటి వ్యక్తి ప్రధానంగా ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాణ్యమైన విద్యకి ఇప్పటికే అనేక అడుగులు వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఆ ఫలితాలు కూడా చూడబోతున్నటువంటి తరుణంలో ఈ ఎన్నిక కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఉపాధ్యాయుల నుంచి ఒక వాయిస్ ప్రభుత్వం దగ్గర ఉంటే డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆ ఫీడ్బ్యాక్తో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరగడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మంచి వ్యక్తిని, ముఖ్యంగా రఘువర్మ గారు గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మద్దతు పలకడం జరిగింది. అందరూ కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి టీచర్లు అందరూ కూడా గెలిపించాలని మీ ద్వారా కోరుతున్నాను. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన రఘువర్మ గారికి మద్దతు పలకడము, దాని తర్వాత ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ అపోస్మా తరఫున పోటీ చేస్తున్న శంకర్ శ్రీనివాస్ గారు కూడా ఆయన రేస్ నుంచి ఆయన అభ్యర్థిత్వం విరమించుకుని ఇవాళ వర్మ గారికి మద్దతు పలికారు. అందుకే ఇవాళ కూడా పశ్చిమ నియోజకవర్గంలో గణబాబు గారు ఆర్గనైజ్ చేసిన టీచర్స్ మీటింగ్లో కూడా ఆయన ఆలోచనలు చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి గారు ముందుండి ఆల్మోస్ట్ అభ్యర్థిలాగా పనిచేస్తున్నారు. ఏంటంటే కారణం, మా సపోర్ట్ అనేది జస్ట్ ఒక 6-7 రోజుల క్రితం ఇవ్వడం వల్ల చాలా గ్రౌండ్ కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీడియా మిత్రుల ద్వారా ఇంకెక్కువ మేము కవర్ చేయగలుగుతాము. ఇవాళ ఒక మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే గవర్నమెంట్ ఆలోచన, మంత్రి గారి ఆలోచనతో చాలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే ఒక అభ్యర్థి గెలిస్తే ప్రశ్నించడం కన్నా, ఇందాక బాగా చెప్పారు చిరంజీవి గారు, పరిష్కారాలు మనం బాగా అచీవ్ చేయగలుగుతాం. కాబట్టి అట్లాంటి ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇవాళ అందరినీ కోరుతున్నాము, యూనియన్స్లో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఓటుని ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు రఘువరం గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మహాకుంభమేళాను పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం సాయంత్రం స్థానిక గౌతమి గోదావరికి భక్తులు హారతులు సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ కుంభమేళాలో టీటీడీ తరపున వేదపారాయణం చేసి వచ్చిన వేద పండితుడు పెడసనగంటి సీతారామ్మూర్తి శర్మ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరి మాతకు పసుపు, కుంకుమలు, నూతన వస్త్రాలతో ఓంకార, నక్షత్ర, మహాకుంభహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు త్రివేణి సంగమ జలాలను, ప్రసాదాలను అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మికులారా, మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో వైభవంగా, చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ క్షేత్రంలో గంగా, యమునా, సరస్వతి, త్రివేణి నదీ సంగమం దగ్గర ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కుంభమేళ, మహాకుంభమేళ సందర్భంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వారి యొక్క ఆహ్వానం మేరకు నేను జనవరి 21వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా మరి లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థము కూడా ఆ యొక్క త్రివేణి సంగమం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీవారి నమూనా ఆలయంలో ప్రతినిత్యం కూడా వేదహవనం, వేదపారాయణం చేయట, మరియు అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమం నదీ జలం వద్ద ప్రతినిత్యం కూడా అమృత స్నానాలు చేసి మన యొక్క రావులపాలెం గ్రామం రావడం జరిగింది. మన యొక్క రావులపాలెం గ్రామానికి ఎంతో వైభవపేతమైనటువంటి గౌతమి గోదావరి వద్ద మరి ఈ యొక్క సర్వదేవతలు కూడా ఋషీశ్వరులు ఉన్నట్లుగా కూడా మన చరిత్రలు చెబుతున్నాయి. కనుక మనం ప్రతినిత్యం కూడా ఏ పూజ చేసినా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు, ఇలా అన్ని నదుల పేర్లు కూడా చెప్పుకుంటాం. కాబట్టి మన యొక్క గౌతమి గోదావరి నదిలో మరి చక్కగా ఈ యొక్క మహాకుంభమేళ దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గంగా, యమునా, సరస్వతి
త్రివేణి నది జలాన్ని మన మిత్రులందరితో కలిపి ఎంతో వైభవంగా మరి సాహసోపేతంగా కూడా ఈ యొక్క గౌతమి గోదావరి నది దగ్గర వచ్చాం. మనం చక్కగా శోభాయాత్రగా వచ్చి ఈ యొక్క పూర్ణకుంభంలో నిక్షిప్తమైనటువంటి త్రివేణి సంగమ నదీ జలాన్ని కలిపి ఇప్పుడు ఇక్కడ మనం పసుపు కుంకాలతోటి అదేవిధంగా వస్త్రాలతోటి మన గంగా యమునా సరస్వతి త్రివేణి స్వరూపమైన గౌతమి గోదావరి నది పూజా కార్యక్రమాలు చేసుకుని మరి శోభాయమానంగా 27 నక్షత్రాలు కూడా ఇప్పుడు కొంతసేపట్లో మనకి దర్శనమిస్తాయి. ఆ యొక్క నక్షత్ర హారతి మరియు కుంభహారతి మరి 3 రోజుల్లో మనకి మహాశివరాత్రితో మహాకుంభమేళ పూర్తవుతుంది. మరి యొక్క అదృష్టవశాత్తు మనం అందరం కలిసి మహాకుంభమేళాని ఎంతో వైభవంగా జరుపుతున్నట్టుగా ఆ యొక్క మహాకుంభమేళ వైభోగాన్ని ఇక్కడ తీసుకొచ్చేటట్లుగా సాయం సంధ్యా సమయంలో నక్షత్రహారతి, మహాహారతి, అదేవిధంగా ఓంకార హారతి అందరి దేవతలకి కూడా మన ప్రపంచానికి కూడా మన జగత్తుకు కూడా ప్రధానమైనటువంటి ఓంకారము. ఆ యొక్క ఓంకార హారతి మరియు నక్షత్రహారతి మరియు మహాకుంభమేళ సందర్భంగా కుంభహారతి ఇవ్వడానికి ఈ యొక్క మిత్రులందరూ కలిసి వచ్చాము. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మన గౌతమి గోదావరి నదీ తీరాన్ని, గంగా యమునా నదీ తీరాన్ని కూడా స్మరించుకుంటూ ఆ మహాకుంభమేళాలో జరుగుతున్న వైభవాన్ని అందరూ కూడా ఒకసారి మనసులో స్మరించుకుందామండి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చిందని విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మిడతాన రవికుమార్, గజపతి నగరం ఇన్ఛార్జు మర్రపు సురేష్, పార్వతీపురం ఇన్ఛార్జు ఆదాడ మోహన్ రావు, చీపురుపల్లి ఇన్ఛార్జు విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇప్పుడు మన ప్రభుత్వం హయాంలో జరుగుతున్న తొలి ఎన్నికలు అని, ఈ ఎన్నికల్లో కూటమి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే టీచర్లకు అండగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థి పాకలపాటి రఘువర్మ అని అన్నారు. ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు, అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నాం. మీ మద్దతు కూడా రఘువర్మ గారికి ఇచ్చి మీ మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మ గారికి వేసి ఆయన గెలిపిస్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడాక మొదటి ఎన్నిక ఇది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉత్తరాంధ్రలో రఘువర్మ గారు ప్రజెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఆయనే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ఒక మొదటి ఎన్నిక కనుక ప్రజలందరూ కూడా ఏవైతే టీచర్స్, ఉపాధ్యాయులు, ఆచార్యులు అందరూ కూడా మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పాకలపాటి రఘువర్మ గారికి 7వ నెంబర్ బ్యాలెట్ మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని జనసేన పార్టీ నుంచి మీ అందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆయనతో ప్రయాణం చేసిన ప్రతిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈరోజు వరకు కూడా వ్యవస్థలో మార్పు కోసం ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. కాబట్టి అలాంటి మేధావిని మరి టీచర్స్ చట్టసభలలోకి పంపించి వాళ్ళ విలువలను కాపాడుకొని వాళ్ళ హక్కులు సాధించుకోవటం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు పాకలపాటి రఘువర్మ గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ జనసేన పార్టీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల తరపు నుంచి మద్దతు ప్రకటిస్తూ పార్థపురం సమన్వయకర్త ఆదాడ మోహన్ రావు. కూటమి ప్రభుత్వం పాకలపాటి రఘువర్మ గారికి సపోర్ట్ చేయమని మా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా 3 జిల్లాల ఉపాధ్యాయులకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయులు ఏంటంటే ఈరోజు సీఎం అయినా పిఎం అయినా మేమైనా ఆ ఉపాధ్యాయులు చదువుకొని వచ్చిన వాళ్ళు అందరం కూడా వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎవరిని ఎన్నుకోలో. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న హత్య రాజకీయాలు, రౌడీజాలు అన్నీ తెలుసు కాబట్టి ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వాళ్ళు కూడా ఓట్లు వేసి వాళ్ళు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైనా ప్రోత్సహించామంటే రేపు పొద్దున్న రోడ్ల మీద కూడా మనం తిరగలేము. అలాంటి వ్యక్తుల్ని మనం ఇంకా దూరం పెట్టాలి. సమాజంలో అలాంటి వాళ్ళకి ఉండడానికి హక్కు కూడా లేదనేసి ఈ కూటమి ప్రభుత్వం తెలుపును. అలాగే మా చీరుపల్లి నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా వారిని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేరాబత్తుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని టీడీపీ నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో అంటే 34 నియోజకవర్గాలకు గాను ఈయన పేరవతి రాజశేఖర్ గారు నిలబడుతూ ఉన్నారు. తుని నియోజకవర్గం నుండి కూడా మన వైపు నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గాను పేరావతి రాజశేఖర్ గారితో పాటుగా దాదాపుగా 35 మంది బరిలో ఉన్నారమ్మా. ఎందుకంటే వారందరూ కూడా ఎవరో ఒకరు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి ఆయన వేస్తున్నారు కాబట్టి రెండోది మాకేంటి, మూడోది మాకేంటి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకటి కరెక్ట్గానే వేస్తారు, రెండోది క్రమం తప్పచ్చు, మూడోది క్రమం తప్పచ్చు. దానివల్ల మీరు వేసిన ఓటు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది, దానికి వాల్యూ లేకుండా పోతుంది. అందుకని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఓటేసినట్టయితే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మీరు మీ పిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే చెప్పుకుని పరిస్థితి ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచి పేరావతి రాజశేఖర్ గారికి 1 నెంబర్ మీద ఓటేసి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు చిన్నారావు గారికి కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా రేపు 27వ తారీఖు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి కూటమి ప్రభుత్వం తరఫు నుండి కూటమి అభ్యర్థిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రతిపాదించినటువంటి పేరావతి రాజశేఖర్ గారు చెప్పేసి పదే చెప్తా ఉన్నారండి. ఏదైతే ఓటు కూడా ఎలా వేయాలో మన చిన్నారావు గారు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో కూడా మీరు వేసి ఉంటారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. కాకపోతే బరిలో దాదాపుగా 35 మంది వరకు రాజశేఖర్ గారితో పాటు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు కామన్గా మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారికి వేస్తున్నారు, రెండోది మాకేంటి, మూడోది మాకేంటి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. వేయచ్చులే అని చెప్పి కాబట్టి మరి చేసినట్టయితే మీ ఓటు కూడా వాల్యూ లేకుండా పోతుంది, ఎందుకంటే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రభుత్వం ప్రతిపాదించే వ్యక్తి కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరిష్కార దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఈ టీచర్స్ అందరికీ కూడా ఆయన యువకాలం పాదయాత్రలో కూడా చాలా రకాల హామీలు ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకుని మన తుని నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా మన యనమల దివ్య గారికి ఏదైతే మంచి మెజార్టీ ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారో అదేవిధంగా ఈసారి కూడా పేరావతి రాజశేఖర్ గారు కూడా మన తుని నియోజకవర్గాన్ని మంచి మెజార్టీ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అందరికీ మంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తునిలో చేతులెత్తేసిన వైసీపీ, యనమల సమక్షంలో మరికొందరు చేరిక. వైసీపీకి 5 ఏళ్లు ప్రతిపక్ష హోదా ఉండబోదు, నిబంధనలు చెబుతున్నాయన్న పవన్. టీడీపీ రాజకీయ పద్మ వ్యూహంలో వైసీపీ విలవిల, చైర్పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా. ఉత్తరాంధ్రలో మండలి ప్రచార జోరు, రఘువర్మకు మద్దతుగా విశాఖ ఎంపీ ఎన్నికల ప్రచారం. రత్నగిరిపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.